ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మనము హల్లెలూయా అంటే ఏమిటో క్లుప్తంగా తెలుసుకుందాం. కీర్తనల గ్రంథంలో అత్యంత ప్రాముఖ్యమైన పదము హల్లెలూయా. హల్లెలూయా అనే ప్రాచీన హీబ్రూ భాషా పదానికి యెహోవాను స్తుతించుడి అని అర్థం. ఆంగ్ల తర్జుమాలో హల్లెలూయా అనే పదం స్థానంలో ప్రైజ్ ది లార్డ్ అనే పదం రాయడం జరిగింది. హీబ్రూ బైబిల్లో హల్లెలూయా అనే పదము 24 సార్లు, తెలుగు బైబిల్లో యెహోవాను స్తుతించుడి అనే పదము 31 సార్లు వ్రాయబడింది. 145వ కీర్తన నుండి 150వ కీర్తన వరకు, అలాగునే 106, 113 మరియు 135వ కీర్తనలు హల్లెలూయా అనే పదంతో ప్రారంభమై అదే పదంతో ముగుస్తున్నాయి. 6 వచనాలు కలిగిన 150వ కీర్తనలో 13 సార్లు హల్లెలూయా లేదా యెహోవాను స్తుతించుడి అనే పదం వ్రాయబడింది. యెహోవా అనగా ఉన్నవాడు అని అర్థం. ఉన్నవాడి చేత నిర్మించబడిన మనము ఎల్లవేళలా యెహోవానే స్తుతించాలి. యెహోవాయే స్తుతించబడును గాక. ఆమేన్.